బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మూర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆశాజీ. మూర్తి గారు, గతంలో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం, ఇప్పుడు మరొకసారి మాట్లాడుతున్నాం. ఈ ఊరేగింపులు, రోడ్ షోలు కారణంగా గంటల గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోవడం, అక్కడ ప్రజలు అవస్థలు పడడం. ఇన్ కేస్ ఆ సిచ్యువేషన్లో ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్ ఉంటే, ఏదైనా అంటే ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ సంబంధించి కావచ్చు, బాలింతలు ఎవరైనా అంటే డెలివరీ అవ్వడానికి ఉన్నటువంటి ప్రెగ్నెన్సీ లేడీస్ ఉండొచ్చు, చిన్నపిల్లలకి ఏదైనా అస్వస్థత రావచ్చు, వెళ్ళడానికి కూడా ఆస్కారం లేకుండా రోడ్లన్నీ పూర్తిగా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోతాయి. ఎట్లా దాన్ని ఎట్లా చూడాలి? మా బలాన్ని మేము ప్రదర్శించుకుంటున్నాము, మా ప్రజాదరణ ఇది అని చెప్పి ప్రజలు చెప్పుకోవడానికి మార్గం అనుకోవాలా, లేదంటే కనుక అది ఒక మృత్యువుకి మార్గాలు అనుకోవాలా? ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు ప్రదర్శనలు అనేవి సమస్య పరిష్కారానికి ప్రదర్శనలు చేయాలి, సమస్యను పెంచడానికి ప్రదర్శనలు చేయకూడదు. దీనివల్ల ప్రజలకు వచ్చిన ఉపయోగం ఏంటనేది ఎవరైనా అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, వాళ్ళు చేసే ప్రదర్శన ఒక సమస్య పరిష్కారానికి ఉపయోగపడాలి. ఆ సమస్యను పెంచి ఆ సమస్యలోనే మరిన్ని సమస్యలు వచ్చేటట్టుగా సృష్టించడం అనేది అది జనాదరణకి ఆ పార్టీలు దూరం అవుతాయనేది నా అభిప్రాయం. అదేవిధంగా ఆశాజీ, ఇప్పుడు మన తెలుగుదేశం కూటమి పూర్తిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో వైఫల్యం చెందింది అని చెప్పి నేను కూడా భావిస్తాను. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది ముందుగానే తెలుసు. మనం అనంతపూర్లో చూసాం, పల్నాడులో చూసాం, ఇంతకుముందు జరిగిన వ్యవహారాలన్నీ కూడా మనం చూసాం. వారు అప్లికేషన్ పెట్టుకొని ఈ 5 కార్లు రావాలి ఇలా అని అనుమతి ఇచ్చిన తర్వాత అక్కడ జనసందోహం అనేది పెరుగుతూ ఉంటే క్రేజ్ ఉందండి. జగన్ గారి మీద యువతలో బాగా క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ని ఉంది, ఇది ప్రజలకి ఇబ్బంది కలిగిస్తుంది అని తెలిసి కూడా కూటమి ఇంకోటి చెప్తూ ఉన్నది, అభివృద్ధి చేయడమే మా లక్ష్యం అని. మరి ఇటువంటి జరిగితే అభివృద్ధి పెట్టుబడి వస్తుందా అండి? మీరు అసలు అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ఇటువంటి వాటికి తావు ఇవ్వడం వల్ల పూర్తిగా పోలీస్ వ్యవస్థ వైఫల్యం చెందిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసి తగలబెట్టి ఇవన్నీ చేయడం ఏ విధంగా ఆనాడు 5 ఏళ్లలో జరిగినవి అవే, ఇప్పుడు జరుగుతున్నవి అవే. అందుకని ఇక్కడ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుంది అనేది నేను భావిస్తున్నాను. ఆ ఫెయిల్యూర్ అవడం కూటమి చేసే అభివృద్ధి వెనక్కిపోతుందండి. వాళ్ళు చెప్తున్నారు కదా, పోలవరం కావచ్చు, లేదా అమరావతి నిర్మాణం కావచ్చు, విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం, ఇవన్నీ కూడా వెనక్కిపోతాయి. కాబట్టి అధికార పక్షం మరి ఇంతకుముందు మిత్రులు మాట్లాడారు, గతంలో 144 సెక్షన్ పెట్టి ప్రతిపక్షం ఎటువంటి ధర్నాలు చేయకుండా ఆపారని. మరి మీరెందుకు పెట్టరు? ఇదేమన్నా ధర్నానా? ఇది మన జోగి రమేష్ గారిని పరామర్శించడానికి వెళ్తున్నారు. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ పూలు చల్లడము, ఆ నీరాజనాలు పట్టడము, అది ఏమన్నా విజయయాత్ర? వాళ్ళ నాయకుడిని పరామర్శించాలి, అది కాముగా జరిగిపోవాలి. కాకుండా అది మేము ఇంకా బలం అంటే వాళ్ళకి 40% ఓట్లు వచ్చిన మాట వాస్తవమే, కానీ ప్రజాదరణ ఉందన్నమాట వాస్తవమే. ముఖ్యంగా యూత్ లో క్రేజ్ ఉందండి. ఒక సినిమా యాక్టర్కి ఏ రకంగా క్రేజ్ ఉందో జగన్ గారికి కూడా క్రేజ్ ఉంది. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఆలోచించి ఇవి జరగకుండా ఒక చిన్న డౌట్, ఏదైతే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది అంటున్నారు, గతంలో చూసినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి, దాంట్లోంచి మనం ఎంతో కొంత పాఠాలు నేర్చుకోవాలి అంటున్నారు. ఆ నేర్చుకునే కదా, లేదు ఇంతవరకే పర్మిషన్స్ ఉన్నాయి, మీకు Z+ కేటగిరీ ప్రొటెక్షన్ ఇస్తున్నాము, మీతో పాటు ఒక 10 వెహికల్స్ పర్మిషన్ ఇస్తున్నాము, ఇంతవరకే చూసుకోండి అని చెప్పి లోకల్గా ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారుగా. ఎక్కడి పరిస్థితుల్లో జన సమీకరణ చేయకండి, దాంట్లో ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు దానికి బాధ్యులు కారు, వద్దు అని చెప్తున్నా ఈ విధంగా జన సమీకరణ చేయడం, జన సమీకరణ ద్వారా తీసుకెళ్లడం ఎంతవరకు చూడొచ్చు అంటారు? కరెక్టా? కరెక్ట్ కాదమ్మా, నేను అనేది అదే. కరెక్ట్ కాని పనులు ప్రతిపక్షం చేస్తున్నప్పుడు అధికార పక్షమే దీనికి వైఫల్యంగా రావట్లేదా? అభివృద్ధి వెనక్కిపోవట్లేదా? దీనివల్ల ప్రజలకు ఇప్పుడు ప్రతిపక్షం తన బాధ్యతను తాను నిర్వహించటం లేదు అని చెప్పి జగన్మోహన్ లోపలేయమంటారా, ఆపేయమంటారా, పరామర్శయాత్ర ఆపేయమంటారా? ఖచ్చితంగాను ఏదైతే పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ కాదండి. ప్రజలు ఇప్పుడు మీరు మాట్లాడుతూ చెప్పారు రెడ్ బుక్ అంటారని. రెడ్ బుక్ అంటే వచ్చిన నష్టం ఏముంది?
రెడ్ బుక్ అని రాశారు కదా అప్పుడు మీరు ఏమండి? ఆ అధికార పక్షం ఆనాడు చేసిన- ప్రజలకు తీసుకెళ్తారు, లేదు, సానుభూతి విజయ్ సంపాదించడానికి ట్రై చేస్తారు. విజయ్ గారు, విజయశేఖర్ గారు, ఒక్క నిమిషం దాన్ని మాట్లాడినారు. చెప్పండి, అభిప్రాయాన్ని నేను చెప్తూ ఉన్నాను. నేను అనేది ఎవరైనా అనుమతికి మించి వస్తున్నారు అని అంటే మీరు ఆపాలి. ఎందుకు ఆపరు? ఇది గతంలో మనకి ఇప్పుడు ఇది ఏం కొత్త కాదు కదా. ఇప్పటికి 5-6 సార్లు వారు వచ్చిన సందర్భాల్లో ఇవి జరిగాయి. అనంతపూర్లోనే చూసాం మనం, పల్నాడులో చూసాం మనం. ఇవి ఇలా జరుగుతూనే ఉండాలా? ఇది ప్రజలకి నష్టం, ప్రభుత్వానికి కూడా నష్టం. దీన్ని ఆపు చేయకపోతే రేపు మళ్ళా పాదయాత్రలు ఉన్నాయి. ఆపాలి in the sense పాదయాత్రల్లో అంటే సమస్యల ఆయన మీద పరామర్శకు పాదయాత్రలు వెళ్తున్నారంటే ఉంటాయి. పర్మిషన్ ఇవ్వకూడదు అంటారు. కాబట్టి అర్థం కాలేదు మూర్తి గారు, ఒక చిన్న క్లారిటీ. చెప్పండి. ఆపాలి అంటే కండిషన్స్ తో ఏమన్నా వెళ్ళడానికి వెసులుబాటు కల్పించాలా, లేదంటే ఈ విధంగా పరామర్శలకి లేదంటే ఏదైనా సంతాప సభలకి వెళ్తుంటే కనుక పర్మిషన్ ఇవ్వకూడదు అంటారా? దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పి మీరు అంటున్నారు ప్రభుత్వం? ప్రభుత్వం నిర్ద్వందంగా ప్రజల పక్షం ఉండాలండి. ఉమ్, ప్రజలకు అసౌకర్యం కలుగుతున్నది. ఉమ్, ఇప్పుడు రోడ్ షోలు అనేవి ఇప్పుడేమి ఎన్నికల సమయం కాదు కదా. ఉమ్, ఇది ప్రశాంతంగా 5 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉమ్. ప్రజా ఉద్యమం చేయమనండి. ప్రజా ఉద్యమం ధర్నాలు చేయమనండి, ఆశా వర్కర్ల జీతాలు పెంచమనండి, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వమనండి, రైతాంగానికి కావాల్సిన సదుపాయాలు కల్పించమని అడగండి. దానికి పరమార్థం ఉంది. కానీ ఒక నాయకుడు కోసం పరామర్శించి వెళ్ళడానికి ఇంత ఊరేగింపులు, పూలు జల్లుకుంటూ అదే మోటార్ కదా సైకిల్ చెప్పింది విన్యాసాలు ప్రభుత్వం. ఇంత స్థాయిలో జన సమీకరణ చెయ్యొద్దు, అవ్వదు. అక్కడ